హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బండరాముడు. ఈరోజు బండరాముడు అనే నా కథని చెప్తాను. ఎంతో ముచ్చటిపడి మా అమ్మ నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారు పేరు పెట్టుకున్నారు. కానీ అంత పొడుగా పెట్టిన పేరు ఇవ్వడానికి వాళ్ళకే ఓపిక లేకపోయింది. అది కాక నా వంటి చిన్న బుర్ర గలవాడికి ఇంత పెద్ద పేరేమిటి? అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు. అయితే ఊర్లో వాళ్ళు నా పేరు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలు ఉంటే నాకు 2000 నామాలు ఉన్నాయి. బండరాముడు, ముద్దురాముడు, తిక్కరాముడు, మట్టి బుర్ర రాముడు, అడ్డతల రాముడు, పిచ్చి రాముడు, వెర్రి రాముడు, మొన్ను తిన్న రాముడు, నిద్రమొహం రాముడు, ఇలా ఎన్నో పేర్లున్నాయి. మీకు కూడా ఏదైనా పేరు దొరికితే దానితో నన్ను పిలుచుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేరన్నిటిలోకి బండరాముడు అనే పేరు బాగుండేది. ఆ పేరుతోనే నన్ను ఎక్కువ మంది పిలిచేవారు. మా అమ్మ నన్ను రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మట్టుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్లు మరొకసారి పలికేవారు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవారు. ఒక దసరా పండగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలమేమో కానీ నేనప్పుడు పుస్తకం పట్టుకున్నాను. అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది. పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అని మా నాన్న మొట్టిన మొట్టికాయలు, తిట్టిన తిట్లు, పెట్టిన తొడపాసాలు ఇన్ని అన్నీ కావు. మొద్దు వెదవకి 1000 పుటాలు వేయించిన వీడికి చదువు రాదు, వెనక జన్మలో ఇడు ఏ గాడిదో అయి ఉండాలి అని చెప్పేశాడు మా నాన్న విసుగు పుట్టి. అక్షరాభ్యాసం అయిన నాటి నుండి నేనొక విద్య మాత్రం బాగా నేర్చా. అదేమిటంటే దెబ్బలు తింటాం. తోటి వాళ్ళంతా నన్ను కొట్టేవాళ్ళు. ఇరుగు పరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవాల్సిన దెబ్బలు నాకే తగిలించేవారు. పైగా మా ఇంటికి వచ్చి మీ వాడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు అని ఫిర్యాదులు చేసేవాడు. మా నానేమో నన్ను చావగొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలంటి గాడిదను కన్ని ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పడటానికి అప్ప చెప్పినందుకు కోపం వచ్చి నన్ను కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గర నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5వ ఎక్కం నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తినుంటానో మీరే ఊహించుకోండి. అలా దెబ్బలు తినటం వలన నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకేనేమో నాకు బండరాముడంటే ఇష్టం. చిన్నతనంలో నాకు తెలివిగల పనులు చెయ్యాలని ఉండేది. దెబ్బలు తినటం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటి పోయింది. దెబ్బల భయం మూలంగా ఏ పని చెయ్యాలన్నా భయమే. అది కాక ఏ పని చేసినా దెబ్బలు తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకుంటాం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నేను సాధువునయ్యాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడు అనేవాడు. ఇంకా నాకు పెద్ద చదువులు చెప్పటం మా నాన్న వల్ల కాలేదు. అందుచేత నాన్న నన్ను ఒక బడిలో వేశాడు. నన్ను 1వ క్లాస్లో చేర్చుకున్నారు. మా క్లాస్లో కల్లా నేనే పొడుగు, వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియని విద్య ఒకటి నాకు తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకో వెదవా అనేవాళ్ళు.
వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఎడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకుంటాం నేర్చుకున్నాను. ఒకరోజు సాయంకాలం క్లాస్ మాస్టర్ గారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమంటారు అని అడిగారు. పిల్లకాయలు ఎవ్వరూ మాట్లాడలేదు. నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు. మాస్టారు, మాయలేడి కథ చెప్పండి అన్నాను. ఎందుకో గాని పిల్లకాయలందరూ నవ్వేశారు. మాస్టర్ గారి కళ్ళు చింత నిప్పులు వల్లే అయ్యాయి. ఆయన పళ్ళు పటాపటా కొరుకుతూ అంబశక్తితో నడుస్తున్నట్టు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతి వెధవా, పుండాకోర్ బద్మాష్ అని తిడుతూ నా మీదకి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు. అసలు ఆయన నన్ను ఎందుకు కొట్టాడో, నేనేం తప్పు చేశాను అనేది కూడా నాకు తెలియదు. వాచిన కాళ్ళతో బూరెల్లా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాస్ పిల్లకాయి ఒకడు నాతో చెప్పాడు. మాస్టర్ గారి పేరు రమణయ్య అంట. ఆయన చకచక ఎవరికి అందకుండా నడుస్తాడంట. అందుచేత అందరూ ఆయన్ని మాయలేడి అని పేరు పెట్టారంట. అందుకే ఆ పేరంటే ఆయనకి కోపం. మర్నాడు మాస్టర్ గారు అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు. ఇవాళ మాస్టర్ వారికి డ్రాయింగ్ వేయబుద్ధి అయింది. చాక్ పీస్ తీసుకొని తేలుబొమ్మ వేస్తుండగా ఆయనకి పొడుం పేల్చువాల్సిన అవసరం వచ్చింది. జేబులోంచి పొడుం డబ్బా తీసి చూస్తే అందులో పొడుం లేదు. ఆయన నాకేసి చూసి నవ్వి ఎంతో అపేక్షగా ఒరే నాయనా రాముడు ఇలారా అన్నాడు. ఆ మాటకు నాకు చెమటలు పోసాయి. కాలు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒరే అబ్బాయి, ఈ పక్క దుకాణంకి వెళ్ళి ఒక అర్ధన పొడుం వేయించుకొని రాగలవా అన్నాడు. వేయించుకొస్తానండి, నాకు దుకాణాలకు వెళ్తాం అలవాటే. మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చి పెడతాను, ఇవ్వండి అన్నాను. ఉత్సాహంతో ఆయన దగ్గర పొడుం డబ్బాని పట్టుకొని 2 కాసులు తీసుకొని బయటికి పరిగెట్టాను. దుకాణం వాడికి పొడుం డబ్బా డబ్బులు ఇచ్చి పక్కనే గాడి జరుగుతుంటే తొంగి చూసా. గాడి వాడు మైకులో ఏదో చెప్తున్నాడు. ఆడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు. ఓ అబ్బాయిలు, మీలో ధైర్యం కలవాడు ఎవరైనా చూడండి అని పిలిచాడు. ఎవరూ రాలేదు. గాడివాడి కళ్ళు నా మీద పడ్డాయి. నా మనసు ఊగింది. పోవాలని ఉంది గాని మాస్టర్ జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడ ఉన్న డబ్బా తీసుకొని బడికి పరిగెట్టి డబ్బా మాస్టర్ గారి బల్ల మీద పెట్టి వెళ్ళి మళ్ళీ నా చోట కూర్చున్నాను. మాస్టరు తేలు బొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసేసరికి బల్ల మీద అగ్గి పెట్టి ఉంది. ఇదేమిటని దాన్ని తెరిచి చూసేసరికి అందులోంచి ఒక తేలు పిల్ల బయటికి వచ్చింది. రాముడు మాస్టర్ గారికి తేలు పిల్లను అభిమానంతో తెచ్చాడు అని క్లాస్లో ఉన్న పిల్లకాయలందరూ అరిచారు. నా వీపు చెడిందనుకున్నాను. పొడుమేదిరా రాముడు అన్నారు అయ్యవారు. అప్పుడు నాకు తెలిసింది, నేను పొడుం డబ్బాకి బదులుగా ఎవరో అల్లరి పిల్లకాయలు పెట్టిన అగ్గి పెట్టిని తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అని అంటూ మళ్ళీ దుకాణంకి పరిగెట్టాను. నా స్థితి కనిపెట్టిన దుకాణదారుడు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి ఆఖరికి డబ్బా ఇచ్చి పంపించాడు. ఈ విధంగా ఆ రోజు ఆ భగవంతుడి అనుగ్రహం వలన నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏమిటో. బండరాముడు, ఒరే బండరాముడు, నేను బడికి పోతుంటే ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తే గోపిగాడు. వాడు
5వ క్లాసు చదువుతున్నాడు. పరమల్లరి వెధవా. నాకు వాడికి పరిచయం లేదు. ఆయన వాడు నా సంగతి వినే ఉంటాడు. మా బడిలో బండరాముడు అంటే తెలియని వాళ్ళు ఎవరు? మాస్టర్లు కూడా నా గురించే మాట్లాడుకుంటారు. గోపి నన్ను కలుసుకొని, ఒరేయ్, మామిడికాయలు దొంగతనం చేద్దామా? మన దారిలో గోడ మీద వాలి ఒక మామిడి చెట్టు ఉంది. దాని కాయలు భలే బాగుంటాయి తెలుసా, కోసుకుందామా అన్నాడు గోపి. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకి తెలిస్తే చిత్తగా బాధేస్తాడు అన్నాను. గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు. కాని రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకొన్నాను. మామిడి తోట రోడ్డు పక్కన గోడ మీదగా అంటుకొని మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడను అనుకుని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను. కాయల్లో నీకు కూడా భాగం ఇస్తాలే అన్నాడు గోపి. తప్పేదేముంది? నేను ఒప్పుకోకపోతే గోపి నన్ను తప్పకదంటాడు. పెద్దవాళ్ళతో తన్నులు తిన్న గౌరవము గాని ఈ వెధవ చేత నేను తన్నులు ఎందుకు తినాలి అని అనుకొని ఆడి మాటలకు ఒప్పుకొన్నాను. నేను గోడ కానుకొని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోసాడు. జేబుల నిండా పుస్తకాల సంచుల నిండా పట్టినన్ని కాయలు కోసాడు. తర్వాత దిగి వచ్చి ఒక కాయ కోసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పల్లెకిలించి, పోరాపో, నువ్వు నా గుర్రానివి, గుర్రానికి ఎవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏమిటి అన్నాడు. ఇదంతా మా క్లాస్ పిల్లలెవరో చూశారు. ఆ రోజు నుండి నాకు మా బడిలో పిల్లలందరూ గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అట్లాంటి వెధవతో సహవాసం చేసినందుకు నాకిలా కావాల్సిందే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశారు. ఇంకా జన్మలో ఎప్పటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒకనాడు మధ్యాహ్నం మాస్టర్ నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కి వెళ్ళి 2 మసాలా వడలు 2 దోశలు కట్టించుకొని పచ్చడి మర్చిపోదు సుమా. ఈ సీసాలో వేడిగా 1 కప్పు కాఫీ పోయించుకొని త్వరగా తీసుకురా, ఇదిగో రూపాయి అన్నారు. సరేనే, నేను కాఫీ హోటల్కి పరిగెట్టాను. బడి గేటు దగ్గర నాకు కిట్టిగాడు కనిపించాడు. వాడు 3వ క్లాసు చదువుతున్నాడు. మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బడిలో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడు వాళ్ళందరూ పై చదువులు చదువుతూ ఉంటే వాడు మాత్రం ప్రతి క్లాసు 3 సార్లు దండయాత్రలు చేస్తున్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిట్టిగాడు అల్లరిలో బాగా ఆడి తేరాడు. వాడు నా చెయ్యి పట్టుకొని ఆపి, నా వెంటరా, మీ అయ్యగారికి కావాల్సిన పలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేద్దాం అన్నాడు. టిగాడికేం జమీందారు బిడ్డ. వాడి దగ్గర బోళ్ళంత డబ్బు ఉంటుంది. నాకు మా వాళ్ళు ఎప్పుడో గాని 1 పైసా మించి ఇవ్వరు. అదైనా ఇప్పుడో ఒకసారి ఇస్తారు. కిట్టుగాడు నేను కలిసి చంద్రభవన్ హోటల్కి వెళ్ళాము. టీవీగా కిట్టిగాడు కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడెదురుగా నేను కుర్చీలో కూర్చున్నాను. దజ్జాగా కిట్టిగాడు 1 ప్లేట్లో గులాబ్ జామ్, ఉల్లి దోశ, 1 కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడూ తినలేదు. భలే బాగున్నాయి. మా పలహారాలు అయిపోగానే కిట్టిగాడు అయ్యగారి కోసమని 2 వడలు 2 దోశలు సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత వాడు హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, మా మాస్టర్ మమ్మల్ని వెళ్ళి పలహారం చేసి రమ్మని, తమకు పలహారం దమ్మని చెప్పారు. ఈ పలహారం ఆయనకి ఇచ్చి నేను డబ్బులు తెస్తాను. అందాక ఈ అబ్బాయిని ఇక్కడే ఉంచండి.
అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా కిట్టిగాడు నీ దగ్గరున్న రూపాయి నాకు ఇచ్చేయి, మిగతాది నేను వేసుకుని డబ్బులు కట్టేస్తాను అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి వాడికి ఇచ్చేశాను. వాడు రూపాయి జేబులో వేసుకొని నన్ను అక్కడే కూర్చోమని అయ్యవాడికి పలహారం పట్టుకొని బయలుదేరాడు. కిట్టిగాడి కోసం చూసి చూసి నాకు విసుగు పుట్టింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసుకెత్తింది కాబోలు. వాడు నాతో నా నౌకర్ని వెంట పంపిస్తాను, డబ్బులు ఇప్పించు లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు. నాకు ముచ్చెమటలు పోసాయి. నన్ను కిట్టిగాడు మోసం చేశాడు. నేను మొద్దు వెదవని గనక నన్ను అందరూ మోసం చేస్తారు. మాస్టర్ గారు ఏమంటారో అని నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆ నౌకర్ని వెంట పెట్టుకొని కుక్కిన పేరు వల్లనే బడికి వచ్చాను. నా మొహం కనపడగానే మాస్టర్ గారి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. పుండాకోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించావే, కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకర్ జరిగిందంతా చెప్పాడు. ఆ కథ విని క్లాస్లో పిల్లలంతా గొల్లులు నవ్వారు. మాస్టర్ గారికి కూడా నవ్వు ఆగలేదు. ఆయన కిట్టిగాడికి కబురు చేశారు. కానీ వాడు క్లాస్లో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మాస్టర్ గారిచ్చి పంపించారు. ఆ సాయంత్రం నన్ను వెంట పెట్టుకొని మాస్టర్ గారు కిట్టిగాడి నాన్న వారింటికి వెళ్ళారు. జమీందార్ గారికి సంగతంతా అర్థమయ్యి మాస్టర్ గారికి 2 రూపాయలు ఇచ్చేశారు. కొంతకాలం తర్వాత నేను 1వ క్లాస్ పాస్ అయి 2వ క్లాస్కి ఎట్లా వచ్చానో నాకే తెలియదు. మా క్లాస్ మాస్టర్ గారు చెప్పేదాకా నాన్న కూడా ఈ మాట నమ్మలేదు. బడి తెరిచిన రోజున క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఆ సమయంలో గోపిగాడు అక్కడికి వచ్చి బెంచ్ మీద కూర్చున్న నన్ను చూశాడు. గోపిగాడు 5వ క్లాస్ మీద 2వ దండి యాత్ర చేయబోతున్న సంగతి బడిలో పిల్లలందరికీ తెలుసు. ఏమైతే నేను పాస్ అయిన వాడిని, వాడు తప్పినవాడు. అందుకని గోపిగాడి వంక గర్వంగా చూసా. గోపిగాడి చేతులు నిక్కడి జేబులో పెట్టుకొని మా క్లాస్లోకి వచ్చి, ఈ క్లాసులోకి వచ్చేందుకు కూర్చున్నావు? ఎవడ్రా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు. వాడిని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఆ నిక్కరు వాడిది కాదు, వాడి అన్నదో వాడి బాబుదో అయి ఉంటది. అందుకని అంత వదులుగా ఉంది. నేను పాస్ అయ్యాను, మా మాస్టర్ గారు చెప్పారులే అన్నాను. ఏడ్చావులే, రైటర్ని అడిగేదాకా నిన్ను క్లాస్లో కూర్చోనివ్వను, బయటికి పదా అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెంచ్ మీద నుంచి కిందకి లాగాడు. వాడు బయటికి పోమంటే నేను పోతానా ఏంటి? చచ్చినా పోను అని కూర్చున్నాను. గోపిగాడు బలవంతాన నన్ను పట్టుకొని క్లాస్ బయటికి ఈడ్చేశాడు. ఈ తమాషా అంతా చూడడానికి చాలా మంది పిల్లలే చేరారు. పండరాముడు రోయ్ అని కేకలేయటం మొదలెట్టారు. అందరూ నవ్వారు. నాకు పట్టరాని కోపం, సిగ్గు, ఏడుపు కలిగాయి. 2వ క్లాస్లో శుభమా అని అడుగు పెడుతూనే ఎంత అవమానమా! ఏమైనా సరే గోపిగాడి సంగతి తెలుసుకుంటా అని నిశ్చయించుకున్నాను. బడి తెరిచిన కొన్ని రోజులకొకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనంకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మా అమ్మ నాకు ఒక అనా ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేసనకాయలు కొనుక్కుందాం అనుకున్నాను. వేసనకాయలు అమ్మేవాడి చుట్టూ పిల్లకాయలు గుమ్మి కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళి వేసనకాయలు కొనుక్కున్నాను. వాటిని భద్రంగా చేతితో పట్టుకొని ఒక కాయ కొరికి పప్పు తీసి పొట్టు నలిపి తింటూ బడిలోకి బయలుదేరాను. ఇంతలో నా చేతి మీద ఎవరో కొట్టారు. వేసనకాయలన్నీ కింద పడిపోయాయి. ఈ పని చేసిన వెధవ ఎవడా అని చూస్తే గోపిగాడే. నాకు భలే కోపం వచ్చింది. తలంతా వేడెక్కింది. అట్లాగే నిలబడిపోయాను.
ఈ లోపల గోపిగాడు వేసనకాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి తను కూడా వేసనకాయలు కొనుక్కొని దోసిట్లో పట్టుకొని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరికి రాగానే చెడుక్కున నేను వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా కొట్టాను. వాడి వేసనకాయలు కూడా నేల పాలయ్యాయి. నేను డొక్కలో కొట్టిన దెబ్బకు వెలిగిలా పడ్డాడు. గోపిగాడు మళ్ళీ లేచి నిలబడే లోపలే కాలితో వాడిని నా ఇష్టం వచ్చినట్టు తన్నాను. గోపిగాడి వంటి రౌడీని నా వంటి బండ ఎదవ ధైర్యం చేసి తన్నుతూ ఉంటే వింత చూడటానికి బడి పిల్లంతా చేరారు. గోపిగాడు లేటానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి వాడి ముక్కు మీద గట్టిగా తన్నాను. దాంతో వాడి ముక్కు పగిలి రక్తం కారటం మొదలైంది. నా దారిన నేను కింద పడిన వేసనకాయలన్నీ ఏరుకోసాగాను. పక్కన ఉన్న పిల్లలు కూడా నాకు సహాయం చేసి వేరి పెట్టారు. గోపిగాడు హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి తన ముక్కు చూపించాడు. ముక్కు నుంచి రక్తం కారడం చూస్తూనే హెడ్ మాస్టర్ గారు నన్ను ఈడ్చుకురమ్మని వ్యూర్ని పంపించారు. నేను వెళ్ళేసరికి గోపి వెధవ హెడ్ మాస్టర్ వారి దగ్గర దసరా కోత అన్నట్టు ఆడుతున్నాడు. నా కోసం హెడ్ మాస్టర్ గారి చేతిలో పేంబంతం సిద్ధంగా ఉంది. ఎప్పటి మాదిరిగానే నేను నోరు మూసుకుంటే నా వీపు చితిలిపోతుందని తెలుసుకున్నాను. ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టర్ వారితో గోపి నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకు అంత ధైర్యం ఎట్లా వచ్చిందో చెప్పలేను గాని అదృష్టం కొద్దీ హెడ్ మాస్టర్ గారు నన్నేమీ అనలేదు. కొన్ని రోజుల తర్వాత గోపి గారిని స్కూల్లోంచి వెళ్ళగొట్టారు. వాడి మీద చాలా నేరాలు వచ్చాయంట. నన్ను మా బడిలో పిల్లలందరూ గొప్పగా చూడసాగారు. గోపిగాడు మా బడి వదిలెళ్ళాక నాకెందుకో బాధ అనిపించింది. ఆ రోజు వదిలేస్తుంటే నాకు నా వేసిన కాయలు నష్టం. కానీ గొడవ పడటం వలన ఏం సాధించాను? ఒకరికి దెబ్బలు, జీవితంలో ఒకరు దూరం అయ్యారు. అందుకే ఆ రోజు నిర్ణయించుకున్నాను అల్లరి పిల్లలతో సహవాసం చేయనని. నేను గొప్ప అనే దానికోసం తాపత్రయపడకూడదని, అనవసరమైన వాటిట్లో ఎవరితోనూ పోటీ పడకూడదని గుర్తించాను. జీవితంలో నేను గొప్ప వాడు గొప్ప అనేది లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇక్కడితో నా కథ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.